నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలకు. ఉపరాష్ట్రపతి నియామకం జరిగింది. 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు రాధాకృష్ణన్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్నిక కాదు పత్రికల్లో వెలుగు పత్రికలో తీసుకుంటే 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం. రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన ప్రమాణం చేయించిన ప్రెసిడెంట్ ముర్ము గారు, హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు రాధాకృష్ణ గొప్ప ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలి. ఎవరు? మోదీ గారు అంటున్నారు, ప్రధాని అంటున్నారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇందిరమ్మ చీర రెడీ, పంపిణీకి సిద్ధంగా 50 లక్షల శారీస్, ప్రాసెసింగ్లో మరో 10 లక్షలు. ఈ నెల 23 నుంచి పంపిణీ. ఈ ఇందిరమ్మ చీరలు ఏంది? దేనికి ఇందిరమ్మ చీరలు? SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందజేయడం ఇందిరమ్మ చీరలు అడిగి. ఎప్పుడు ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఇవ్వాలని, మహిళా సంఘాల సభ్యులకు ఒక్కో చీర ఈ SHG వాళ్ళకు ఇప్పటికే సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు సరే, ఈ ఇందిరమ్మ చీరలు ఎప్పుడు బతుకమ్మ పండుగ ఇస్తారు. ఓకే, మరి బతుకమ్మ పండుగ ఇచ్చేందుకు ఇందిరమ్మ చీరలను పెట్టడం ఎంత మేరకు సభ? మరి పండుగని మర్చిపోతారు కదా బాబు. అంటే బతుకమ్మ పండుగ ఇందిరమ్మ చీరలు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకుంటారు. ఎట్టి పరిస్థితులు మంచి చేస్తే గుర్తుంచుకుంటారు, మంచి చేస్తున్నా అప్పుడు గుర్తుంచుకుంటారు. ఎందుకండి లేనిపోని ఒక రిమార్క్ తెచ్చుకొని పెట్టుకుంటారు. కాళేశ్వరంపై CBI నో రెస్పాన్స్. ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ జరపని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న జీవో నోటిఫికేషన్ జారీ. అన్ని రకాల డాక్యుమెంట్లు, రిపోర్టులు కూడా అందజేత. కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వని కేంద్రం. రాష్ట్ర సర్కార్ అడిగితే 48 గంటల్లోనే CBI విచారణకు సిద్ధమని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన. మరి ఇచ్చిన తర్వాత ఇంకెందుకు నో రెస్పాన్స్? ఎందుకు సెంట్రల్ నుంచి ఇది రావట్లేదు, CBI నుంచి రెస్పాన్స్ రావట్లేదు? అంటే అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 12 రోజులు గడిచిన CBI నుంచి స్పందన రాకపోవడంపై సీఎం ఆరా. ఓకే, రాజకీయ వార్తలు అదేంటి? కరప్షన్ అయినటువంటి కాళేశ్వరంపై కరప్షన్ కోసం CBIకి పంపారు కదా. అది ఎవరికి ఏం కాత? చెస్ ఆడతారు, చెస్ ఆట సేమ్, రాజకీయం సేమ్, అంతే ఇంకేం లేదు. దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు 2027 పుష్కరాల కోసం శాశ్వత ఏర్పాట్లు చేయాలి సీఎం రేవంత్. బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి. 74 చోట్ల పుష్కర ఘాట్లు నిర్మించాలి. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు వచ్చిన ఇబ్బందులు రావద్దు. కేంద్ర స్కీమ్ నుంచి సహకారం తీసుకోవాలని సూచన. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు ముందస్తు సన్నద్ధతపై అధికారులతో రివ్యూ. మొన్నటి వరకు ఒక కుంభమేళా జరిగింది. ఇప్పుడు దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలను అంత ఆ లెవెల్లో నిర్వహించాలని చెప్పి అంటారు. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా మంచిదే, చాలా పెద్ద మంచి కార్యక్రమమే. కానీ పేదరిక నిర్మూలన మీద కూడా ఇంతే స్పీడ్గా, ఇంతే ఫాస్ట్గా మాట్లాడి పనులు చేస్తే ఎంత బాగుంటుందో అంటే గుర్తుంచుకుంటారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి, ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుంది. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక్కడ వాళ్ళకి ఏ స్కిల్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నాం మాకైతే అర్థమవుతలేదు. కానీ గ్రామీణ మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులలో ఉన్నవాళ్ళు ఉన్న అప్పులు కట్టడానికే మరి వాళ్ళు ఇంకేం పంటలు పండినాయో ఆ పైసలో ఈ పైసలో భర్తలు మస్కడ్ పోతేనో దుబాయ్లు పోతేనో ఆ డబ్బులతోనే కడతారు తప్పితే మరి వాళ్ళు ఎక్కడ ఏ వ్యాపారం చేస్తున్నట్టయితే మాకు తెలియదు. డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ DICలకు పోయి అప్లికేషన్ పెట్టుకుందామని అంటే అక్కడ ఏది ఉండదు, యాక్షన్ ప్లాన్ లేదంటారు. SC ST దాంట్లోకి పోయి చేస్తామంటే అక్కడ యాక్షన్ ప్లాన్ లేదు అని అంటారు. మరి ఎవరిని సంప్రదించాలండి? డైరెక్ట్ మిమ్మల్ని సంప్రదిస్తే కానీ మన ఉంటుంది. మరి ఇందిరా మహిళా శక్తితో సహా మహిళా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నాయి. చూద్దాం, కామారెడ్డిలో కూడా వెళ్దాం, కామారెడ్డి జిల్లాలో చూద్దాం. మహిళలు అవకాశం ఇస్తే ఉన్నత స్థానంలో ఎదుగుతారు. అవకాశం ఇస్తే మరి ఎవరు ఇస్తున్నారా లేదా అనేదిగా. అందుకు నా కుటుంబం ఉదాహరణ, నీ కుటుంబము ఉదాహరణ అంటే మీరు పెద్ద ఆయన వేసిపోయినటువంటి విత్తనం దాంట్లోంచి పుట్టుకొచ్చిండ్రు. మీ కుటుంబం ఉదాహరణ అంటే ఎట్లా? సంతోషమే, ఒక ఆర్థికవేత్తగా ఎదిగిండ్రు. కాకా గారి అక్కడి నుంచి మొదలుకుంటే ఈ ప్రయాణం ఇక్కడ దాకా వచ్చింది.
కాకపోతే స్త్రీలకు కూడా మీ కుటుంబం ఉదాహరణ అంటే అది ఎంత మేరకు కరెక్టో మీరే ఆలోచించాలి. 5 లక్షల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టి పైకి వచ్చానని వెల్లడి. సిఐ ఇండియా మన నేపాల్ ప్రధానిగా సుశీల కక్కి. ఎస్, నిన్న మనం చెప్పుకున్నటువంటి మొదలైన నుంచి చెప్పుకున్నట్టుగానే ఆమెనే ప్రధానమంత్రిగా అక్కడ నేపాల్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఎన్నిక కాబడింది. కొంచెం అక్కడ వాతావరణం కూడా కూల్ అయినట్టుంది. కూల్ అంటే అల్లారులు చల్లబడ్డాయి. కూల్ మీన్స్ ఈక్వల్ కాదు. గురుకులాల బువ్వ కేసీఆర్ ఎప్పుడైనా తిన్నాడా? వాళ్ళ వదిలిపెట్టండి, మీరు చేయండి సార్. రాజకీయాలు మాట్లాడు కాదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడుతారు. అయితే మీరు చేసుకుంటూ పోవాలి. గతంలో పోయిన వారి గురించి మాట్లాడడం బెస్ట్. మీరు చేసే కార్యక్రమాలు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండాలి. కళా బృందాలు రకరకాల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజలకు చెప్పాలి, ఈ స్కీమ్లు ఉన్నాయి, ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం చేస్తుంది, ఎక్కడ నిజమైన లబ్ధిదారులు వారికి అందేటట్టు చూడాలి. అది కదా. పోయిన వాడి మీద దుమ్మెత్తి పోసుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. మీరేం చేస్తారో మీరు చెప్పాలి. అసలైన విషయం అది. మీరు చెప్పకుండా పోయిన మీరు తిన్నరా వాళ్ళ గొడవ వదిలిపెట్టేసేయాలా. ఇంకా బీసీ రిజర్వేషన్ల విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పని లేదు. బీసీల గురించి బీఆర్ఎస్ వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదు. మంత్రి సీతక్క. మంచిదే అక్క, వాళ్ళు చేయలేరు, మీరు చేస్తున్నారు. కానీ నియామకం అవుతున్నటువంటి ప్రతి పదవి, ప్రతి ఉన్నత ఉద్యోగము రెడ్డి అనే కనబడుతుంది. మరి రెడ్డి అనే కనబడుతుంది. ఏదో మన నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇంకా వగేర కావచ్చు, ఇంక కావచ్చు. బీసీలకు సరైన ప్రాధాన్యత ఇస్తున్నామంటే మరి ఎక్కడ ఇస్తున్నారు అక్క? ఎందుకోసం అంటే కామారెడ్డిలో బీసీ సభ ఉన్నది కదా, నాకు తెలిసి రద్దయింది. ఎందుకంటే 4 రోజులు వర్షాలు ఉంటాయి కదా, దాని గురించి రద్దు చేసి ఉంటారు ఖచ్చితంగా. మహిళా ఉద్యోగికి వేధింపులు, తహసీల్దార్ అరెస్ట్. నేనే ఇంకేం చెప్తా మీకు? నువ్వు ఎంఆర్ఓలే ఈ టైప్లో ఉంటే, తహసీల్దార్లకి ఇట్లా ఉంటే ఒక 1 to 2nd క్లాస్ మ్యాజిస్ట్రేట్ అంటారు కదా. అడిగిని మహిళా ఉద్యోగిని వేధించిన ఘటనలో జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ను పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 10న విధి నిర్వహణలో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగితో తహసీల్దార్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. వాట్సాప్లో అసభ్యకరంగా మెసేజ్లు పంపించడంతో పాటు కాల్స్ కూడా చేసి వేధించాడు. వేధింపులపై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా సిఐ కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శుక్రవారం తహసీల్దార్ రవీంద్రను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కూడిందా అయిందా? మీరు ఎందుకురా నాకు అర్థంగా నిజంగా ఒక్కడు చేయబట్టి వ్యవస్థకు ముప్పు, వ్యవస్థకు చెడ్డ పేరు. నేడు జాతీయ లోక్ అదాలత్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ CHVRR వరప్రసాద్ తెలిపారు. జిల్లాలో 8 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. లోక్ అదాలత్ ఒక ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతి అన్నారు. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. రాజీ మార్గమే రాజమార్గం అని జడ్జి పేర్కొన్నారు. నేడు కామారెడ్డి జిల్లాలో ఇంచుమించు అంతటా లోక్ అదాలత్ ఏర్పాటు చేసినారు. అక్కడ ఏవైనా చిన్న పంచాయతీలు అన్ని రకాల గొడవలు కేసులు ఉంటే అక్కడికి పోతే ఇన్స్టంట్ జడ్జిమెంట్ దొరుకుతుంది. రాజీ పడితే రాజమార్గం అన్నట్టు. అంటే నిజమే, ఇద్దరు అగ్రి అయిపోతే గొడవ లేకుండా ఉండొచ్చు. అందుకే 15న కాంగ్రెస్ సభ వాయిదా. వర్షాల కారణంగా ఎట్టి పరిస్థితులు 4 రోజులు ఉన్నాయని చెప్పేసి వర్షాలు ఉన్నారు కదా, దాని మూలంగా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి, అందులో కామారెడ్డి జిల్లా కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సహకరించిన వాతావరణం కాబట్టి వాయిదా. ఇళ్ల నిర్మాణం కంప్లీట్ చేసేలా ప్రోత్సహించాలి. హౌసింగ్ జిల్లా పీడీ విజయపాల్ రెడ్డి.
కామారెడ్డి రావు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా కంప్లీట్ చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని హౌసింగ్ జిల్లా పీడీ విజయపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. సమస్యలు ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800599599కు 1800599951కు తెలపాలన్నారు. డిఈ సుభాష్, ఏఈ రాము తదితరులు ఉన్నారు. ఈ పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్, కామారెడ్డి జిల్లాలో ఇల్లు కట్టుకోవడానికి రెడీ ఉన్నటువంటి వారికి కూడా శాంక్షన్ అయినటువంటి కొందరి దగ్గర కొన్ని గ్రామాల్లో మేము మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. కామారెడ్డి జిల్లాను కదా మేము కలుస్తాం. మేము అక్కడ లేదా ఈ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీకు ఫోన్ చేస్తాం. మీరు కొన్ని గ్రామాల్లో తిరిగితే బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి స్వయాన మంత్రి గారే గతంలో ప్రకటన చేసిండ్రు. మరి వారికి ఎందుకు ఇవ్వడం లేదు అవకాశం? మీకు కలిసి మేము వివరిస్తాం. కట్టుకోవడానికి రెడీగా ఉన్నా కానీ వారికి ఇవ్వడం లేదు. అంటే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. ఆ ఇందిరమ్మ కమిటీలు కొంచెం ఆటంకాలు సృష్టిస్తున్నటువంటిగా సమస్యలు ఉన్నాయి. అవి మీకు వివరంగా మేము ఇస్తాం. ఇక ఒక గ్రామంలో అయితే వాళ్ళు ఇట్లా రోడ్డు ఉంటుంది, పక్కనే రేకుల షెడ్ వేసుకుని ఉన్నారు. అప్లికేషన్ పెట్టుకున్నారంట, శాంక్షన్ వచ్చిందంట, కట్టుకుందామని అంటే వాళ్ళకు ఉన్నాం. ఏమో మరి పరిస్థితి. ఇంకా రేకుల షెడ్యూల్ ఉన్నారు. మన వర్షం మొత్తం దాంట్లోంచి నీళ్ళు పోయినాయి. వాళ్ళ ఇంట్లో మొత్తం వెళ్ళి చూసినాం మేము. ఏం దారుణం రా బాబు ఇది. మళ్ళీ మొదలైనయా ఇట్లాంటి? ప్రియుడితో కలిసి 2 ఏళ్ల కూతురిని చంపిన తల్లి. ప్రియుడితో కలిసి 2 ఏళ్ల కూతురిని చంపిన తల్లి తమశ్రీ ఇల్లు ఫోటో. 2 ఏళ్ల పాప 4 నెలల కింద చిన్నారిని తీసుకొని ప్రియుడితో ఏపీకి వెళ్ళిన మహిళ కూతురిని చంపి బైక్పై స్వగ్రామానికి వచ్చి పూడ్చివేత. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఘటన. నీకేం రోగం ఏముండా పాగల్ దమాకాన చస్తే నువ్వు ఏంది? నీకు పోయేది ఉంటే పాపను వదిలేసి నువ్వు వెళ్ళిపోను ఉంటుంది వాడితో. నీ చావేది నువ్వు చావనుంటివి. పాపను ఎందుకు చంపినావు? దరిద్రం తయారవుతారంటే కల్చర్ నిజంగా ఇట్లాంటి బట్టి ఇన్స్టంట్ జడ్జిమెంట్ అంటాం. ఇట్లాంటి వాళ్ళకి ఇన్స్టంట్ ఇమీడియట్లీ దొరకగానే, ఈ గల్ఫ్ కంట్రీలో అయితే మాత్రం పనిష్మెంట్ ఎట్లా ఉంటే అంత ఘోరంగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళని దొరకగానే జడ్జి గారు ఎంబడే శిక్ష చేయాలంతే. ఇంక సవాల్ ఇంకా ఏం అడగనవసరం లేకుండా. ఓ మహిళ తన 2 ఏళ్ల కూతురుని తీసుకుని ప్రియుడితో కలిసి ఏపీకి పారిపోయింది. అక్కడ కూతుర్ని హత్య చేసిన అనంతరం డెడ్ బాడీని బైక్పై స్వగ్రామం తీసుకొచ్చి పూడి చేసి తిరిగి వెళ్ళిపోయింది. చివరికి పోలీసులు ఇద్దరిని పట్టుకోవడంతో చిన్నారి హత్య విషయం బయటపడింది. మెదక్ జిల్లా శివంపేట మండలం జరిగిన వివరాలు తూపురాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ శుక్రవారం వెల్లడించారు. శభాష్పల్లికి చెందిన బంటు మమతకు రాయపాల్ మండలం వడ్డేపల్లికి చెందిన భాస్కర్తో 5 ఏళ్ల కింద పెళ్లి జరిగింది. వీరికి కొడుకు చరణ్, కూతురు తనుశ్రీ ఉన్నారు. మమతకు ఏడాది కింద శభాష్పల్లికి చెందిన ఫయాజ్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఫయాజ్, మమత గత మార్చిలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. భాస్కర్ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన రాయపాల్ పోలీసులు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దల సమక్షంలో మమతకు నచ్చజెప్పి తిరిగి అత్తారింటికి పంపించారు. కాగా మే 21న శభాష్పల్లిలో ఉన్న మమత తన కూతురు తనుశ్రీని తీసుకొని మరోసారి ఫయాజ్తో వెళ్ళిపోయింది. మమత తండ్రి ఫిర్యాదుతో శివంపేట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీలోని నర్సారావుపేటలో ఉన్నట్లు గుర్తించి సోమవారం ఇద్దరిని శివంపేటకు తీసుకొచ్చి చిన్నారి గురించి అడగడంతో హత్య విషయం అది వార్త నిజంగా ఎంత ఘోరం అంటే, జూన్ 7న తనుశ్రీని గొంతు నులిమి చంపి బైక్న నర్సరావుపేట శభాష్పల్లికి తీసుకొచ్చి గ్రామ శివారులో కాలువ పక్కన పూడ్చివేసి తిరిగి వెళ్ళిపోయినట్టు చెప్పారు. వారిచ్చిన సమాచారంతో శుక్రవారం కాలువ పక్కన తవ్వి చిన్నారి వాడిని బయటకు తీసి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించినట్లు డిఎస్పీ నరేంద్ర గౌడ్, సి రంగకృష్ణ, ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. అది నువ్వు మనిషివేనా? మనిషి రూపు తల్లివేనా? అసలు స్త్రీవా? ముందు నీ సుఖం కోసం నువ్వు జన్మనిచ్చిన బిడ్డను గొంతు నువ్వు చంపుతావు. నీ సుఖం కోసమే, ఇంకోటి ఏం లేదు. అటు అలా మీ మొదటి భర్తను, వాడి జీవితం, ఆయన కూతురు, నువ్వు జన్మనిచ్చిన కూతురు,
నువ్వు స్త్రీవేనా? మచ్చ కలంకం నీలాంటి వాళ్ళను నడి బజార్లో ఉరేయాలి. నేను మాత్రం అంతా ఏది నా మీద ఎవరేం మాట్లాడినా సరే నో ప్రాబ్లం, కానీ ఇట్లాంటి దొరికితే ఉరేసి పడేయాలి, అంత ఏం లేదు సార్. సర్కారు బడుల్లోనూ కార్పొరేట్ విద్య దొరుకుతుంది అనుకోవచ్చు. కొంచెం కార్పొరేట్ విద్య కాకుండా పోయినా కొంచెం మెరుగైంది లేండి. గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది. ప్రభుత్వ పాఠశాలలో విద్య కొంచెం గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది. పూర్తిగా మెరుగైందని మాత్రం చెప్పుకోలేము, కానీ గతంలో కంటే కొంచెం మెరుగైంది. కానీ ఈ ఫేస్ యాప్ అనేది పెట్టిన చూడు పిల్లలకు కూడా, అది మరి ఇంకా కొంచెం దానికి డెవలప్ చేసి తొందరగా ఇక అది ఎంత ఇక్కట్లేంటో చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ హత్య మంచిదే, అది పిల్లలు కూడా సరిగ్గా స్కూల్కి రావడానికి చాలా అవకాశం ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఏదో ఒకటి చెప్పేసి అట్లా ఉంటారు కదా. అమ్మ హత్యకు 50,000 సుపారీ, ఈడో కోడు మళ్ళీ ఇక్కడ. చంపుతారన్న అనుమానంతో ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కేసులో 3 అరెస్ట్. ముందే అనుమానం వచ్చిన బిడ్డ మీద నమ్మకంతో ఇంట్లోనే పడుకున్న తల్లి. చంపుతారన్న అనుమానంతో పక్కింటి వారికి ఫోన్. కూతురు అల్లుడు మరో వ్యక్తితో కలిసి అర్ధరాత్రి ఇంటికి రావడంతో ఈ టైంలో ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, పని మీద ఊరికి వచ్చామని, అక్కడ ఆలస్యం అయిందని సమాధానం చెప్పారు. అయితే గతంలో గొడవలు జరగడంతో అనుమానం వచ్చిన లక్ష్మి వెంటనే ఇంటి పక్కన ఉండే ఓ వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో భయంగా ఉంటే తమ ఇంటికి రావాలని అతడు సమాధానం ఇచ్చాడు. అయినా తన బిడ్డ అల్లుడు తనను చంపుతారా అనే నమ్మకంతో లక్ష్మి ఇంట్లోనే పడుకుంది. ఆమె గాఢనిద్రలో ఉన్న టైంలో 3 కలిసి హత్య చేశారు. ఎటు పోతుంది సమాజం, ఎట్లా నడుస్తుంది సమాజం? ఏం మనుషులరా మీరు? 50,000 సుపారీ ఇచ్చి ఆస్తి కోసం. ఇది ఎక్కడ? జనగామ జిల్లాలో. నీ బతుకులు జడ, మీరు మనుషులు. నేపాల్ ప్రధానిగా సుశీల ఎస్ 3 రోజుల తర్వాత నేపాల్ ప్రశాంతం. హోటల్ ఇండస్ట్రీకి 2,500 కోట్ల నష్టం. కరప్షన్ ఆ నాయకులే కారణం అక్కడ జరిగిన అల్లర్లకు. ఇంకేమీ లేదు, దాని వెనకాల ఏముండదు. సయానా సీఎం గారే విద్యామంత్రిగా పరిగెడుతున్న ప్రభుత్వ విద్య. ఎవరు రాసిన పున్న కైలాష్ నేత, జనరల్ సెక్రటరీ టీబీసీసీ మీరా. ఏమంటున్నాం కరెక్టే, కొంచెం మెరుగుపడ్డది. గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడ్డది. విద్యా వ్యవస్థ గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడ్డదని చెప్పుకోవచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు. అది ప్రభుత్వ విద్య, ప్రైవేటు విద్య, కార్పొరేట్ విద్య అంతా అనేవి లేకుండా ప్రభుత్వ ఆధీనంలోకి పూర్తి స్థాయిలో మీరు కనుక తీసుకురాగలిగితే అప్పుడు కదా సంబరాలు చేసుకోవాలి. ఈ ప్రైవేటు విద్య అనేది లేకుండా పూర్తి స్థాయిగా విద్యను ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలి. ప్రైవేట్ పాఠశాల, ప్రైవేట్ విద్య, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ప్రైమరీ ఎడ్యుకేషను, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఇవన్నీ లేనప్పుడు, ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు ఇవన్నీ లేనప్పుడు అప్పుడు మీరు చేసిన దానికి అర్థం ఉంటుంది. మీ నాయకత్వంలో ఈ విద్యామంత్రిగా మీరే కొనసాగుతుంటారు కాబట్టి అవును, నిజంగానే ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద, అంటే మనం పేదోడికి కావాల్సింది విద్య, వైద్యం ఉచితం, విద్య ఉచితం, ఇవి 2 ఉచితం కావాలి. అట్లాగే 2 ఎకరాల భూమి కావాలి. ఫస్ట్ 2 ఎకరాల భూమి పంచండి అని చెప్తున్నాం, కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అన్ని రకాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సర్వ సమస్యలకు భూమి కారణం. ఇది వెలుగులో ఉన్నటువంటి వార్తలు అయితే సాక్షి కూడా అదే గోదావరి పుష్కరాలకు శాశ్వత ఏర్పాట్లు చేద్దామని పాతాళ గంగమ్మ పైకి కామారెడ్డి జిల్లాలో అనుకుంటా, కామారెడ్డి జిల్లాని ఇటీవల కురిసిన భారీ వర్షాలు పారిన వరదలతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలో సరాసరిన 7.32 మీటర్ల లోతులోనే నీరుంది. గతంలో ఎత్తిపోయిన బోర్లలోనూ నీటి ఊట వచ్చింది. దీంతో యాసంగిలోనూ సాగునీటికి
డోకా ఉండకపోవచ్చన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇక్కడెక్కడో ఒక చేనుల నీళ్లు వట్టిగానే ఊట పైకి వచ్చేసింది. ఎర్రపహాడ్లో అయితే 0.29 మీటర్లోనే 0.29 మీటర్ల లోతులోనే నీరుంది ఎర్రపహాడ్లో. స్వేచ్ఛను హరించద్దు, పత్రికా స్వేచ్ఛకు సంఖ్యల్లా. ఎస్, ఇక్కడ సాక్షి పేపర్ ఎడిటర్ గారి మీద జరుగుతుంది కదా, దాని మీద మాట్లాడుతూ ఎవరు రాజ్యంలో ఉంటే వాళ్ళు చేసే పని అదే, ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు చేసేది అదే పని. కానీ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చేసరికి అదే విషయాన్ని విమర్శించడం జరుగుతూ ఉంటుంది. కానీ అది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పత్రిక ఉన్నా, ఏ రాజ్యంలో, ఎక్కడ, ఏ రాష్ట్రంలో అయినా సరే, దేశంలో అయినా సరే, స్వేచ్ఛను హరించిన, ప్రజల యొక్క హక్కులను కాలరాయడానికి ప్రయత్నం చేసిన, ఏం జరుగుతుందో, ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ఊహించవచ్చు, చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ జరిగినటువంటి 2 దేశాల్లో, ఇది మనం అంటున్న మాట కాదు, స్వయాన కోర్టు చెప్పినటువంటి మాటనే. ప్రజలకు జీవించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, కానీ లిమిట్స్ దాటకుండా రాజ్యాంగ పరిధిలో మాట్లాడితే ఎలాంటి తప్పు ఉండదు. పాలకులు కూడా రాజ్యాంగ లోబడి ప్రజలను పరిపాలన చేస్తూ వారి యొక్క అభివృద్ధికి పాటుపడితే సహనంగా ఉన్నన్ని రోజులు ఉంటారు. లేదు, కరప్షన్ ఎక్కువైపోయి ఏసీబీకి దొరకడం లాంటి అధికారులు ఉంటూ రాజకీయ నాయకులు ఉంటూ కోట్లు మింగేస్తాము, ఇక్కడ దేశం దాటి పారిపోతాము అని అంటే ఏం జరుగుతుందో కళ్ళ ముంగటనే చూసినాం. పక్కనే ఓర్చుకున్న రోజు ఓర్చుకుంటారు, తిరగబడ్డ రోజు లోకముల వాళ్ళకి వస్తుంది. ఏ క్షణాలు కూలుతుందోనంట. ఇక్కడ కామారెడ్డి జిల్లాలో దోమకొండలోని తహసీల్ కార్యాలయంలో గోడలకు ఏర్పడిన పగుళ్ళు. ఇక ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు. మంత్రి దామోదర ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తారంట. ఇంకా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇస్తే సంతోషమే, కానీ ఆ ఆరోగ్య కార్డులు అంటారు ఆరోగ్య డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ఆ ఉద్యోగులకు కూడా ఇవ్వండి కదా. కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, సేవలు అందించేది వాళ్ళకి మాత్రం కార్డులు ఉన్నాయి నేను అనుకుంటున్నాను. ఇవ్వండి కాంట్రాక్టర్లకు కూడా, అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డ్స్ ఇవ్వండి. ఉద్యోగులకు ఇవ్వడంలో తప్పలేదు. ఉద్యోగులకు ఉంటేనే కదా సేవలన్నీ అందేటి ప్రజలకు. కానీ సేవ చేసే ఆ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అంటున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు అందజేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఆయన సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అల్మాయిపేట లక్ష్మీదేవి గార్డెన్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆందోళన నియోజకవర్గంలో ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు హెల్త్ కార్డు ప్రస్తుతం తీసుకురాగా మంత్రి స్పందించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి హెల్త్ కార్డు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. జిల్లా పీఆర్టీ అధ్యక్షుడు ఏ మానయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఎక్స్వైజెడ్ వాళ్ళందరూ పాల్గొన్నారు. పత్రికలపై కక్ష సాధింప, మీడియాపై దడి కాదు. ఎవరు? రఘునందన్ రావు ఎంపీ, మేదక్ ఎంపీ మా రఘునందన్ రావు గారు మాట్లాడుతుంది. మీడియాపై దాడి సరికాదు. ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రికపై జరుగుతున్న దాడులు సరికాదు. రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడే మీడియా ఇలాంటి దాడులను ఖండిస్తున్నాం. ఆరోపణలుంటే చట్టపరంగా విచారణ జరపాలి తప్ప సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిపై కక్ష సాధిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛను హరించడమే. రఘునందన్ రావు గారు మాట్లాడుతూ మీడియాపై దాడి సమంజసమైనది కాదు, సరికాదు అని చెప్పేసి చెప్పిన. అట్లాగే ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట చెప్తారు, పత్రికా స్వేచ్ఛకు భంగమే అని చెప్పేసి. ఎస్, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి పత్రికల్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టర్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారి మీద మీ ప్రతాపం చూపిస్తే ఏం లాభం? ఈ ప్రజల గొంతు నొక్కినట్టే కదా. అది ఇక్కడ ఏపీలో నడుస్తున్నటువంటి తతంగం.
మరోసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏంటి ప్రభుత్వం ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల స్కీములు అమలు చేస్తూనే ఇందిరమ్మ ఇళ్ళ స్కీములు ఘనంగా నడుస్తున్నది. అలాగే లేని వారికి ఇంకా బేస్మెంట్ లెవెల్ దాకా గతంలో నిర్మాణం ఉన్నటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు ఇవ్వమని చెప్పిండ్రు, కానీ క్షేత్రస్థాయిలో అది జరగడం లేదు. మరి ఒకసారి ఆయా జిల్లాల పీడీ గారులకు మరోసారి రివ్యూలో సరే మేమున్న చోట అందుబాటులో ఉన్న చోట వెళ్తాం, కానీ ఇవ్వాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న గారికి మేము రిక్వెస్ట్ పెడుతున్నాం. అట్లాగే 2 ఎకరాల భూమి ఇది పంచాలి, పేదలకు 2 ఎకరాల భూమి పంచాలి. ఎందుకు అంటే ప్రతి సమస్యకు కారణం భూమి మాత్రమే. ఇది పంచినాడు ఈ ఉచితాల ప్రస్తావన అనేది తగ్గుతుంది, చరిత్రలో ఉండిపోతారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉండిపోతుంది. దీని మీద ఫోకస్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి దీని మీద నిజంగానే ఎందుకు పంచలేరండి, ఎందుకు పంచలేరు, భూమి లేదు అన్నారు. అది పొరపాటు. 25 లక్షల ఎకరాల భూమి మీరు ప్రకటించిందే ఏది టెరాసిస్ కంపెనీ బయట పెట్టినటువంటి. అవును, గత పట్టాల కంటే గతంలో ఉన్నటువంటి గత దశాబ్ద కాలం కంటే ముందున్నటువంటి పెరిగింది కదా. ఎప్పుడు 10 ఏళ్లలో అక్రమంగా చేసుకున్న పట్టాలు 25 లక్షల ఎకరాల భూమి పెరిగింది కదా. ఆ భూమి ఉంది కదా, అది బ్యాక్ తీసుకొని వెనక్కి తీసుకొని లేనటువంటి భూమి లేని పేదలకు ఎందుకు పంచనీకి రాదని చెప్పేసి ఎవరంటారు? ఈజీగా పంచవచ్చు. ఇది మేధావులతో ఒక సైంటిఫికల్గా ఇప్పుడు రేషన్ కార్డులో ప్రామాణికమా, ఆధార్ పట్టా పాస్బుక్ ప్రామాణికమా తీసుకుంటే ఎంత తక్కువ ఉందో అంతకు ఎకరం ఉందా ఇంకొక ఎకరం ఫుల్ఫిల్ చేయండి, అరగుంట ఉందా ఎకరం నడగలిపితే 2 ఎకరాలు అవుతుంది. ఈ ప్రాతిపదికన తీసుకుంటే ఈజీగా కుటుంబానికి 2 ఎకరాలు భూమి పంచడానికి అవుతుంది, సాధ్యమవుతుంది. కాబట్టి చరిత్రలో ఉండిపోతారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ప్రజలపై మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ ఒక్క పని చేస్తే మిగతా కార్యక్రమాలు సర్వం మర్చిపోతారు. అది చేసి చూడండి, మీరు చరిత్ర మరవని ముఖ్యమంత్రిగా ఉంటారు. విద్య, వైద్యం ఇవి 2 ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలి. ఇవి మొత్తం ప్రభుత్వమే ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటున్నారు. కాబట్టి మీరు ఈ పని చేస్తే కనుక నిజంగా 10 కాలాల పడంట చూడు అట్లుంటారు మీరు ముఖ్యమంత్రిగా.